ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మన అంశం ఏంటంటే వెనుకకు తిరిగి ఆశీర్వాదం కోల్పోయిన వారిని గురించి మనం ఈ రోజున ధ్యానం చేస్తున్నాం. రూతు గ్రంథము 1వ అధ్యాయము 8-9 వచనాలు. నయోమి తన ఇద్దరు కోడళ్లను చూసి, మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళుడి, చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయచూపినట్లు యెహోవా మీ ఎడల దయచూపునుగాక. మీలో ఒక్కొక్కతే పెళ్లి చేసుకొని తన ఎంట నెమ్మది పొందునట్లు యెహోవా దయచేయనుగాకని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకొనెను. ప్రియులారా, గమనించండి, ఇక్కడ మనకు తెలుసు నయోమి. ఈ నయోమి తన భర్తను తన ఇద్దరు కుమారులు తీసుకొని బెత్లెహేములో వచ్చిన కరువును బట్టి ఏ దేశానికి వెళ్ళిపోయారు? మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. నయోమి తన భర్త తన పిల్లలు ఏ దేశవాసులు? ఇశ్రాయేలు దేశపు వాసులు. ఎక్కడి వారు? ఇశ్రాయేలు దేశంలో బెత్లెహేం అనే గ్రామానికి చెందిన వారు. బెత్లెహేం అనగా రొట్టెల ఇల్లు అని అర్థం. ఈ బెత్లెహేములో నివాసం చేస్తున్న వీళ్ళకి కరువు వచ్చేసింది. ఈ కరువు కారణాన్ని బట్టి ఆమె ఏం చేసింది తెలుసా? వలసపోయింది. ఏ దేశానికి పోయింది? పక్క ఊరికి కూడా కాదు, తన దేశంలో మరొక చోటికి కూడా కాదు, శాపగ్రస్తమైనటువంటి మోయాబు దేశానికి వెళ్ళారు. మోయాబు దేశం ఎందుకు శాపగ్రస్తమైందంటే, మోయాబు ఎవరో తెలుసా? లోతు తన కుమార్తెల ద్వారా పుట్టిన పెద్ద కుమారుడే మోయాబు. ఆ మోయాబు అనేటువంటి శాపగ్రస్తమైన అన్యులైనటువంటి, లేకపోతే దేవునికి ఆయాసకరమైన విగ్రహారాధన జరిగేటువంటి ఆ స్థలానికి తన భర్తను తన యొక్క కుమారులను తీసుకొని పోయి మొత్తానికి అక్కడ వివాహం కూడా చేసేసింది. ఇద్దరు భార్యలు వచ్చి చక్కగా ఉన్నారు, సంతోషంగా కొనసాగిస్తున్నారు, ఇక బాగుంది, హ్యాపీగా ఉన్నాం, ఇబ్బంది ఏమి లేదనుకున్నటువంటి ఆ పరిస్థితిలో సడన్గా పెద్ద కుమారుడు చనిపోయాడు, సడన్గా రెండవ కుమారుడు చనిపోయాడు, సడన్గా భర్త చనిపోయాడు. మొత్తానికి 3 పురుషులు చనిపోయారు. మిగిలింది ఎంతమంది? 3 స్త్రీలు మిగిలిపోయారు. మరణించిందే 3 పురుషులు, తండ్రి కొడుకులు, మిగిలిందేమో 3 స్త్రీలు, అత్త కోడళ్ళు మిగిలిపోయారు. ఈ మిగిలిపోయినటువంటి అత్త కోడలతో మాట్లాడుతుంది, దేవుడు మేము మీ పట్ల దయ చూపును గాక, నా కొడుకుల పట్ల దయ చూపించారు, నా పట్ల దయ చూపించారు, ఇదిగో మీ మోయాబు దేశానికి వెళ్ళండి. నాకు ఒక వార్త వినపడింది, ఏంటో తెలుసా? మా బెత్లెహేములో దేవుడు ఆశీర్వదించి మరలా కరువు తీసేశాడంట, నేను అక్కడికి వెళ్ళిపోతాను, దయచేసి మీరు వెళ్ళండి అని అంటే, అప్పుడు వాళ్ళు అంటారు మేము వెళ్ళము అని చెప్పేసి అన్నారు. అప్పుడు ఆమె మరొక మాట అంటది, ఏంటో తెలుసా? అమ్మా, మీరు నాతో వచ్చినా ఏం లాభం చెప్పండి, ఒకవేళ నేను భర్త చనిపోయాడు కాబట్టి మరలా వివాహం చేసుకునే అధికారం ఉంది. ధర్మశాస్త్రం ప్రకారము భర్త ఉన్నంత కాలం ఎవరితో సంసారం చేయకూడదు, అక్రమ సంబంధాలు చేయకూడదు, వివాహం చేసుకోవడానికి వీలు లేదు. అయితే ధర్మశాస్త్ర ప్రకారం ఆలోచన చేసి నా భర్త చనిపోయాడు కాబట్టి మరలా నేను వివాహం చేసుకోవచ్చు. అయినను కూడా ఈ వయసులో నేను వివాహం చేసుకొని ఒకవేళ బాబునో ఒకవేళ కన్నాననుకో, వాడు పెరిగి పెద్దవాడే మిమ్మల్ని చేసుకోవాలంటే అప్పుడు వాడు యవనస్తుడు అవుతాడు, మీరేమైపోతారు? ముసలోళ్ళు అయిపోతారు. ఎక్కడైనా ముసలోళ్ళు యవనస్తులు పెళ్లి చేసుకుంటారా? బైబిల్లో దావీదు భక్తుడు ముసలోడయ్యి మనసులో ఊగుతుంటే ఒక మంచి యవనస్తులను తీసుకొచ్చి పెళ్లి చేస్తారు. ఎందుకోసం అంటే తనతో సహజీవనం కొనసాగించడానికి కాదు, తనకి పరిచర్య చేయడానికి. దేని కొరకు? పరిచర్య చేయడానికి. కాబట్టి వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారికి యవనస్తులు ఎలాగైతే వివాహం చేసుకోరో, కాబట్టి మీ పరిస్థితి కూడా అలాగైతే దయచేసి మీ ఇంటికి వెళ్ళండి అన్నప్పుడు వాళ్ళ కోడళ్ళు ఇలా మాట్లాడుతూ ఉన్నారు. చదవండి, రూతు గ్రంథము 1వ అధ్యాయం 11వ వచనం నుంచి. నయోమి, నా కుమార్తెలారా మీరు మరలుడి, నాతో కూడా మీరు రానేలా, మిమ్మల్ని పెళ్లి చేసుకున్నట్టుగా ఇంకా కుమార్ నా గర్భమున ఉందురా? నా కుమార్తెలారా తిరిగి వెళ్ళుడి, నేను పురుషునితో ఉండలేని ముసలిదానను, నాకు నమ్మిక కలదని చెప్పి ఈ రాత్రి పురుషునితో కూడా ఉండి కుమారుల కనినను వారి పెద్దవారి వరకు వారి కొరకు మీరు కనిపెట్టుకుందురా? మీరు వారి కొరకు కనిపెట్టుకొని పురుషులు లేక ఒంటరికత్తులై ఉందురా? నా కుమార్తెలారా, అది కూడదు. యెహోవా నాకు విరోధాయను, అది మిమ్మల్ని నొప్పించినంత కంటే నన్ను మరీ ఎక్కువగా నొప్పించినదని వారితో చెప్పాను. ఎటకేలకి ఈ మాటల్లో దేవుడు తప్పు చేశాడు, దేవుడు నాకు నష్టం చేశాడు, దేవుడు నా జీవితంలో అన్ని తీసేశాడు అన్నట్టుగా మాట్లాడుతుంది. దేవుడే నాకు విరోధయ్యాడు, కానీ వాస్తవంగా అయితే ఈమె దేవునికి విరోధమైంది. అవునా? వెళ్ళకూడని స్థలానికి వెళ్ళింది, చేయకూడని వివాహాలు చేసింది, చివరికి దేవునికి విరోధంగా ఆమె బ్రతుకుతూ మళ్ళా అదనంగా దేవుడిని అంటుంది, దేవుడే నాకు విరోధయ్యాడు. ఒక మనిషికి దేవుడు ఎప్పుడు విరోధ అవుతాడంటే, దేవునికి మనం అనుకూలంగా ఉండనప్పుడు ఆటోమేటిక్గా దేవుడే విరోధ అవుతాడు.
ఒక అపవాదికి మనం విరోధి ఎప్పుడైతామంటే దేవుని కొరకు మనం బ్రతుకుతున్నప్పుడు అపవాదికి మనము విరోధి అవుతాం. అందుకే మన వ్యక్తిగత జీవితంలో ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, దేవునికి విరోధులం అవుతున్నామా లేక సాతానికి విరోధులం అవుతున్నామా? దేవునికి విరోధులం అయితే నష్టం కొని తెచ్చుకుంటాం, సాతానికి విరోధులం అయితే దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. అర్థమవుతుంది కదా? సాతానికి విరోధులమైతే ఏమో దేవుని ఆశీర్వాదం వస్తుంది మనకు, దేవునికి వ్యతిరేకులుగా విరోధులుగా ఉన్నట్లయితే ఉన్న ఆశీర్వాదం కూడా ఊడిపోతుంది. అది బాగా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఏమేమంటుందంటే, నా దేవునికి నేను విరోధమయ్యానని చెప్పట్లేదు, దేవుడే నాకు విరోధం అయిపోయాడు, మిమ్మల్ని నొప్పించినంత కంటే నాకు ఎక్కువ నొప్పి ఉంది, నా కొడుకులు చనిపోయారు, నా భర్త కూడా నేను చనిపోయాడు, మీకు పోతే ఒకళ్ళు భర్తలు పోయారు, ఇక పోయి మీరు పెళ్లి చేసుకుని యవన కాలంలో మీరు బ్రతకండి అని చెప్పేసి అని వాళ్ళకి చెప్తుంది. కానీ సువార్త ఏం చెప్పలే. అమ్మ మీరు పోతే పోయారు, కానీ నేను నమ్ముకున్న నా దేవుడు, ఇజ్రాయేలు దేవుడు, యెహోవా దేవుడు, ఆయన విడిచిపెట్టొద్దండి, మరలా వివాహం చేసుకోండి అని చెప్పట్లేదు. కానీ వివాహం ఒక్కటే చేసుకోమని చెప్తున్నప్పుడు ఓర్ప ఏం చేసిందంట, పెద్ద కోడలు ఏం చేసిందంట, వారు ఎలుగెత్తి ఏడ్చినప్పుడు ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకుందంట, రూతు మాత్రము తన యొక్క అత్తను హత్తుకున్నది. ముద్దు పెట్టుకోవడం ఎక్కువ అంటారా, హత్తుకోవడం ఎక్కువ అంటారా చెప్పండి? ముద్దులో చాలా మోసం ఉంది, బాగా గుర్తుపెట్టుకోండి. చిన్నపిల్లల్ని బాగా ముద్దు పెట్టుకుంటాం మనం, అందులో ఏ మోసం లేదు, ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి. యేసుక్రీస్తు వారిని అప్పగించినటువంటి ఇస్కరియోతు యూదా యేసుప్రభు వారిని ఏం చేశాడు, మోసము ముద్దు పెట్టుకొని యేసుప్రభు వారిని శిలోకు కానీ ప్రభు ఏమన్నా తెలుసా, చెలికాడా నువ్వు వచ్చిన పని తొందరగా కానిమ్ము, ఎందుకు ఆలస్యం, ఈ ముద్దు ఇవన్నీ యాక్షన్ ఎందుకురా, చేయాల్సిన పని చేసేసేయి అన్నట్టుగా ప్రభు మాట్లాడాడు. చాలాసార్లు మనం కూడా ఒక ఇంటికి వెళ్ళిపోతాం, ఏదో అడగడానికి పోతాం, ఆడ వ్యవహారం పెట్టుకుంటాం. అందుకే పెద్దలు అంటారు, చల్లకొచ్చి ముంచ దాచొద్దు అంటారు. చల్ల అంటే మజ్జిగ, పోయిందేమో మజ్జిగ కోసమే, కానీ వెనక చేతులు పెట్టుకుని అక్క బాగున్నావా, పిల్లలు ఏం చేస్తున్నారు, అవులే పిల్లలు నీ మాట విన్నారు, నేను చూస్తూనే ఉన్నలే, మళ్ళీ అదనంగా అని చెప్పి వాళ్ళకి ఇంకా బీపీ లేపి అప్పుడు వాళ్ళకి మనం మంచోళం అవుతాం. మనకి ఆపోజిట్గా ఉన్న వ్యక్తికి మనం బీపీ లేపి ఎవరి గురించి వాళ్ళు ఆపోజిట్గా మాట్లాడతారో వాళ్ళ గురించి మనం కూడా ఆపోజిట్ మాట్లాడితే ఆటోమేటిక్గా ఏమైపోతాం, మనం మంచోళ్ళం అయిపోతాం. ఓహో నాకు గిట్టనోళ్ళు వీళ్ళకి కూడా గిట్టేటట్లేరా, అప్పుడు ఏం దక్క వచ్చినావు ఏం చెల్లి అంటే మజ్జిగ పోస్తాడు, మజ్జిగ ఇది పాలు కూడా తీసుకుపో అంటారు. అవునా? అదే పరిస్థితి ఇక్కడ. ఆమె హత్తుకున్నది, ఈమెమో ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది. ముద్దు పెట్టుకుందంటే అర్థం ఏంటో తెలుసా, ఇక అత్తతో ఉండడానికి ఇష్టము లేదు. కొంతమంది రెండే రెండు హాయ్ బాయ్, అది ఎక్కడ మందిరానికే హాయ్ అంటారు బాయ్ అంటారు. అందుకే ఏదైనా ఒక వస్తువు కొనేటప్పుడు కానీ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కానీ ఫస్ట్ ఉండాలి. ఫస్ట్ ఈజ్ ద బెస్ట్ అంటారు, లాస్ట్ ఈజ్ ద వేస్ట్. ఫస్ట్ వచ్చే వాళ్ళే బెస్ట్, మందిరానికైనా ప్రయాణానికైనా పెళ్ళిళ్ళకైనా లేకపోతే మరొకటి ఏదైనా కావచ్చు. ఏదైనా ఒకటి మనకు ఆహ్వానించబడిందంటే అక్కడ మనం ఎక్కడ ఉండాలి, ఫస్ట్లో ఉండాలి. మనం లాస్ట్లో ఉంటే ఖచ్చితంగా వేస్ట్ అయిపోతాం. ఇప్పుడు ఫస్ట్లో ఎవరున్నారో తెలుసా, భార్యను అత్తను హత్తుకునే విషయంలో ఎవరున్నారు, ఫస్ట్ రూత్ ఉంది, ముద్దు పెట్టుకునే విషయంలో ఓర్ప ఉంది. కానీ ఓర్ప ముద్దు పెట్టుకుంది వెళ్ళిపోయింది, కానీ రూతు అత్తను హత్తుకొని ఎక్కడికి వచ్చింది, తన దేశం కాని దేశము, ప్రజలు కాని ప్రజల దగ్గరికి వచ్చింది. అందరూ ఆమెను చూసి ఆశ్చర్యపోతున్నారు, ఎవరు ఈమె అంటే ఇదిగో పలాని నయోమి కోడలు అనగానే అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. ఆ నయోమి కోడలు నిజంగా మంచిదా చెడ్డదంటే చాలా మంచిది. ఆమె మంచితనాన్ని బట్టి బోయాజు ఏం చేశాడు, తర్వాత చివరికి లాస్ట్కి ఆమెను వివాహం కూడా చేసుకున్నాడు. అంటే ఒక విధవరాలుగా ఉండవలసినటువంటి రూతమ్మ ఇజ్రాయేలు దేశానికి వచ్చి అక్కడ ఒక ధనవంతుడిగా ఉన్నటువంటి బోయాజుని వివాహం చేసుకొని ఇప్పుడు ఏమైంది, ఆమె విధవరాలుగా ఉండవలసిన ఆమె వితంతువుగా మారింది. హల్లెలూయా. కారణం ఏంటంటే అత్తను వెంబడించింది. ఈనాడు చాలామంది అత్తను వెంబడించరు, మాకంతా తెలుసు అని చెప్పేసి కోడళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ సొంత ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు అత్త చెప్పిన మాట కొంచెం కష్టంగా ఉండొచ్చు. ఇప్పుడు మీ గృహానికి వెళ్ళండి, మీ గ్రామానికి వెళ్ళండి, మీ దేశానికి వెళ్ళండి అని చెప్పిన మాట వీళ్ళిద్దరిలో ఎవరికి కష్టంగా ఉంది చెప్పండి? రూతుకు చాలా కష్టంగా ఉంది, ఓర్పాకు చాలా
ఇష్టంగా ఉంది, అందుకే ముద్దు పెట్టుకొని బాయ్ అని చెప్పి వెళ్ళిపోయింది. కష్టంగా ఉంది కాబట్టి తన అత్తను ఎంత కష్టమైనా సరేగాక, వాస్తవంగా వాళ్ళు పెళ్లి చేసుకోవాలని అత్త చెప్పినప్పుడు ఇద్దరికీ కష్టంగానే ఉంది. కానీ మీ దేశానికి వెళ్ళనున్నప్పుడు రూతుకు కష్టంగా ఉంది, ఓర్పాకి ఇష్టంగా ఉంది. ఆమె వెళ్ళిపోయింది. కష్టమైనా సరే తన అత్తను వెంబడించడానికి ఇష్టపడిన ఈమె హత్తుకొని ఒక మాట చెప్పింది, నీ దేవుడే, నీ ప్రజలే, నిన్ను నన్ను ఎవడు విడదీయాలి? మరణమే, దేవుడు కాదు. దేవుడు ఎప్పుడు విడగొట్టాడు. దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరు చేయకూడదని బైబిల్లో రాయబడింది. భార్య భర్తలు విడగొట్టడానికి చాలామంది ప్రయత్నం చేస్తారు. దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపాటు చేస్తాడేమో, కానీ దేవుడు వేరేగా ఉన్న వారిని జతపరుస్తాడు దేవుడు. అవునా కాదా? గమనించండి, అత్తను వెంబడించినటువంటి రూతు తన జీవితంలో ఆశీర్వాదాన్ని పొందుకుంది. వెనుదిరిగి వెళ్ళిపోయినటువంటి ఓర్ప అడ్రస్ లేకుండా పోయింది. అంటే అత్తను వెంబడించుటలో వెనుదిరిగిపోయింది. ఎవరు? ఓర్ప. ఆశీర్వాదాన్ని కోల్పోయింది. అత్తను వెంబడించే విషయంలో ముందుకు కొనసాగింది రూతు, గొప్పగా ఆశీర్వదింపబడింది. ఎంతగా ఆశీర్వదింపబడిందంటే రూతు గ్రంథం 4వ అధ్యాయము 13వ వచనం. కాబట్టి బోయాజు రూతును పెళ్లి చేసుకొని ఆమె యుద్ధకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి అనుగ్రహించిన గనక ఆమె ఒక కుమారునిగా నేను. అప్పుడు స్త్రీలు, ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతినందును గాక, ఆయన నామం ఇశ్రాయేలులో ప్రకటింపబడును గాక. నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకు ఎక్కువగా ఉన్న నీ కోడలు ఇతన్ని కనెను. ఇతడు నీ ప్రాణం ఓదార్చి ముసలితనమునకు నీకు పోషకుడని నయోమితో చెప్పిరి. అప్పుడు నయోమి ఆ బిడ్డను తీసుకొని కౌగిటి ఉంచుకొని వానికి దాదిగా ఉండెను. ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టినని చెప్పి అతనికి ఓబేదని పేరు పెట్టిరి. అతడు దావీదునకు తండ్రి అయిన యెషయి యొక్క తండ్రి. హల్లెలూయా. అంటే దావీదుకు తాత ఎవరు? ఓబేదు అంటే దేవుని సేవకుడు అని అర్థం, యెహోవా సేవకుడు. ఒకవేళ ఆ రోజున రూతమ్మ తన జీవితంలో తిరిగి వెనక్కిపోయింటే దావీదుకు తాత ఉండేవాడా? దావీదుకు తాత ఉండేవాడు కానీ కాదు. రూతమ్మకి నయోమికి మనమడు ఉండేవాడు కాదు. ఒకవేళ ఓర్ప కూడా వచ్చింటే ఇలాంటి ఆశీర్వాదం ఆమె కూడా పొందుకునేదేమో. ఆమెను కూడా ఎవరో ఒకరు ఇష్టపడి సరే అమ్మ నేను చేసుకుంటానని చెప్పేసి వాళ్ళు కూడా చేసుకునే వాళ్ళేమో. చూడండి, ఇద్దరు అక్క చెల్లెలే, కానీ ఒకరేమో మోయాబుకి వెళ్ళిపోయారు, ఒకరేమో బెత్లెహేముకు వచ్చారు. బైబిల్లో ఇంకొక ఇద్దరు అక్క చెల్లెలు ఉన్నారు. ఒక ఆమెమో పనిలో బిజీ అయిపోయింది, ఒక ఆమెమో యేసయ్య పాదాల దగ్గర కూర్చుంది. ఎవరు వాళ్ళు? మార్తా మరియా. ఇక్కడున్న వీళ్ళిద్దరు ఎవరు? రూతు, ఓర్ప. ఉండడానికేమో అక్క చెల్లెళ్ళే, ఉండడానికేమో తోడికోవడంలే, కానీ గుణగణాలు వేరుగా ఉంటాయి. రూతు మనస్తత్వం వేరైపోయింది, ఆమె యొక్క ఓర్ప యొక్క మనస్తత్వం వేరుగా ఉంది. ఆమె మనస్తత్వాన్ని బట్టి ఆమె విడిచిపెట్టి వెళ్ళిపోయింది, ఈమె మనస్తత్వాన్ని బట్టి అత్తను వెంబడించింది. శపించబడినటువంటి ఆశీర్వాదం లేనటువంటి మోయాబు దేశాన్ని విడిచిపెట్టి, మోయాబు దేశం లోకానికి గుర్తు, ఇజ్రాయేల్ దేశము ఆశీర్వాదానికి గుర్తు, లేక దేవుని రాజ్యానికి గుర్తు, లేక సంఘానికి గుర్తు, ఆశీర్వాదానికి గుర్తు. లోకాన్ని విడిచిపెట్టి దేవుని ప్రజలు వెంబడించడానికి రూతమ్మ నిర్ణయం తీసుకొని వచ్చింది. కాబట్టి ఆమెను దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు. కాబట్టి అత్తను వెంబడించుట్లో విఫలమైపోయినటువంటి ఓర్ప ఆశీర్వాదాన్ని కోల్పోయింది. అత్తను వెంబడించుట్లో సఫలమైనటువంటి రూతమ్మ గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకున్నది.